కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్లో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రేపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై అమృతనగర్ తండావాసులకు 62 మందికి అందజేయనున్న నేపథ్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన హయాంలో ఈ నిర్మాణాలను పూర్తి చేశామని అన్నారు. అమృతనగర్ తండావాసులు వర్షాకాలంలో పూర్తిగా వారి ఇండ్లు మునిగిపోతున్న నేపథ్యంలో వారికి కేటాయించినట్లు వెల్లడించారు. మీరు కాదు మాకు వద్దు అనుకుంటే బయట మీరే వాడుకోవచ్చు, మీరే డబ్బులు తీసుకొచ్చి ఇస్తుగా చేసి మీరు అనుకుంటారు. ఎక్కలు దిగాలంటే డ్రైనేజ్ ఉంటుంది, వాడంటే ఏం లేదు, అన్నీ ఉంటాయి. మళ్ళీ మీరు చూసుకోవాలి, వార్షిక సరిపోవాలి. 62 మంది ఇందాక చెప్పిన నేనేమంటున్నా, మా కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ లో 1,25,000 మంది డబల్ బెడ్రూమ్లు అప్లై చేసుకున్నారు. 40,000 డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇప్పుడు మేము కట్టినే ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కట్టినే లేవు, ఒక్కడు కట్టలే, మేము కట్టినే ఉన్నాయి. ఇది కూడా నేను కట్టినే ఉన్నాయి. నిరుపేదలకు 40,000 ఇచ్చేయండి, కడమై కట్టించుకొని అడుగుతా ఉన్నాం. మేము 1,00,000 కట్టాం, 61,000 మందికి ఇచ్చాం, ఇంకా 39,000 మందికి ఇవ్వాలి. కట్టి రెడీ ఉన్నాయి. అవి కూడా ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసి హైదరాబాద్ నగరం ఉన్న 24 కాన్స్టిట్యూన్సీలు అందరూ కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఇది మాత్రం నా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకే చెందాలి. 14 మందికి అలాట్ చేసారు. ఎట్లా అలాట్ చేస్తారు? వీళ్ళు ఇక్కడ నిరుపేదలు వస్తూ ఉంటే ఎవరికో అలాట్ చేసామని చెప్తున్నాడు ఆఫీసర్. ఎట్లా అలాట్ చేస్తాడు? ఎక్కడో లీడ్ అలాట్ చేయడానికి. మేము కట్టించింది నా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఆ రోజు అడిగినందుకు కట్టించాను. ఇవాళ ఆఫీసర్లు ఏమంటారు, 10 మంది మేము బయట కట్టించాం, బయటలకు ఇచ్చామంటున్నారు. వాళ్ళు నిరుపేదలు ఉండొచ్చు, కాదంటలేదు. కనీసం అందరికీ మనం అదెందుకు లాటరీ తీయరు? అదెందుకు అలా ఏ రకంగా అలాట్ చేశారు మీరు వాళ్ళకు? ఏ బేస్ మీద అలాట్ చేశారు మీరు వాళ్ళకు? అంటే డబుల్ బెడ్రూమ్ అనేది ఒక లాటరీ సిస్టమ్ పెట్టాం, నిరుపేదలకు వెరిఫికేషన్ పెట్టాం. మేము అలాట్ చేసాం, మేము ఇచ్చేసామంటే ఎవరు వాళ్ళు? ఇచ్చిన వాళ్ళు ఎవరు? తీసుకున్న వాళ్ళు ఎవరు? అంటే వీళ్ళు కారా? వీళ్ళంతా కనబడతలేదా? వీళ్ళకి ఇవ్వకుండా నేను ఎవరికో ఇచ్చేసామంటే మాత్రం అది కుదిరే పని కాదు. నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాళ్ళకి ఇవ్వండి, నా కాన్షియస్ వాళ్ళకి ఇవ్వండి. నీ కట్టించిన దాంట్లో శ్రమ నాది ఉంది. నేను కష్టపడి కట్టించిన ల్యాండు. ఆ రోజున బ్రహ్మాండం కట్టించాము. ఒక గుడి కూడా, టెంపుల్ కూడా పెట్టాము. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. పక్కకున్న ఒక పార్కు చేశాం. మళ్ళీ ఇప్పుడు పక్క వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ కూడా నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాటర్ ట్యాంక్ చుట్టూ కూడా కాంపౌండ్ కట్టండి. రేపు పొద్దున వాటర్ ట్యాంక్ మూత తెరిచినప్పుడు ఏమన్నా వడి వాళ్ళు కానీ ఏమన్నా అయితే ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అభివృద్ధి విషయంలో, డెవలప్మెంట్ విషయంలో నేను రాజకీయం చేయను. నేను ముందు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా. ప్రజలకు మంచి జరిగితే 100 రూపాయలు సపోర్ట్ చేస్తాను. ప్రజలకు అన్యాయం చేసి నా ఇష్టానుసారంగా మేము కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తామంటే మాత్రం మాధవరం కృష్ణారావు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. మీరు కట్టించినట్టు చెప్పండి తప్ప ఇది ప్రజలకు చెందేటట్టుంది. ఆ రోజు నిరుపేదలు సంబంధించినటువంటి విలేకరులు 30-40 మంది కుక్కట్పల్లి విలేకరులు కూడా ఇల్లు అప్లై చేసుకున్నారు. దీంట్లో వాళ్ళకు కూడా ఆ రోజు కలెక్టర్ గారు, ఆ రోజు కేటీ రామారావు కూడా ఇట్లా కొంతమందికి విలేకరులు కూడా అలాట్ చేస్తామని చెప్పి లోకలకు వాళ్ళకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఇండ్లు లేకుండా కుక్కట్పల్లిలో ఉన్నారు, వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు. 144లో కుక్కట్పల్లికి సంబంధించినటువంటి కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలని నేను మంత్రి గారికి వినియోగించుకుంటున్నాను. ఎంఆర్ఓ చెప్తున్నాను, కలెక్టర్ చెప్తున్నాను. సక్రమంగా జరిగే విధంగా చూడండి, అన్ని విధాలుగా ఇవ్వాలి.